హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. ఈ వీడియో ఏంటి అంటే ఫుల్గా చూస్తే క్లారిటీ వస్తుంది, ఆఫ్ చూసి మెసేజ్ చేయొద్దు. అండ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నంత ఈజీ అయితే కాదు యూట్యూబ్ ఛానల్ని మెయింటైన్ చేయడం. ఒక ప్రోడక్ట్ రివ్యూ అయినా, కుకింగ్ ఛానల్ అయినా, డైలీ బ్లాగ్స్ అయినా ప్రతి ప్లేస్కి కంపల్సరీగా ఫోన్లో ఛార్జ్ అండ్ స్టోరేజ్ ప్రతిదీ మెయింటైన్ చేయాలి. నేనైతే పొద్దున్నే లేచి మా ఆయనకి లంచ్ బాక్స్ పెట్టేసి అక్కడ మా ఆయనకి టిఫిన్ చేసేసి మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా పాపను లేపి పాపకి ఫుడ్ పెట్టి అండ్ తను రెడీ చేసి నేను రెడీ అయ్యి ఈ ఖాళీ టైంలో ఇంటి పని అంతా చేసుకున్న తర్వాత షూట్ అయితే చేస్తున్నాను. అంటే మీషో ప్రోడక్ట్స్ కానీ ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్స్ కానీ రివ్యూ చేస్తాను. రివ్యూ చేసేయడం అయిపోదు, మళ్ళీ ఫుడ్ మధ్యాహ్నం తినేసి కాసేపు పాపకి ఎంగేజ్ చేసి ఏమైనా నేర్పించి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నంకి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాలన్నమాట. ఇంత ప్రాసెస్ ఉంటుంది. మీరేమో ఈజీగా కామెంట్స్లలో పూజ కోసం భక్తి ఉండాలి, ఎందుకంటే ఈ రిటర్న్ గిఫ్ట్స్ గట్టా అని నా షార్ట్ వీడియోస్లో రిటర్న్ గిఫ్ట్స్ కోసం మెసేజ్ చేస్తున్నారు. యాక్చువల్గా నేను అక్కడ ఏం చెప్తున్నాను, ఖచ్చితంగా మీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వండి అంటున్నానా. మీకు నచ్చినట్టయితే ఈ ప్రోడక్ట్స్ బాగుంటాయి అని మాత్రమే చెప్తున్నాను. సో ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఇప్పుడు షూట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. శారీ ఇలా జ్యువెలరీ కోసం గట్టా నేను షూట్ అంతా చేస్తున్నప్పుడు అనిపిస్తుంది, అమ్మో ఇది ఎంత త్వరగా అయిపోతుందో అని ఈ పని అన్నట్టు అనిపిస్తుంది. చాలామందికి డౌట్స్ ఉన్నాయి, అంటే ఉంటాయి మీషోలో ఇన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటే మీషో మిమ్మల్ని బ్లాక్ చేయదా, అండ్ ఇన్ని ప్రోడక్ట్స్ మీరు కొంటున్నారా అంటే నా సొంత డబ్బులు పెట్టి నేను కొంటున్నాను అండ్ మాకు ఎవరు ఫ్రీగా పంపించట్లేదు. చాలామంది ప్రమోషన్స్ అంటున్నారు, ఇవి అసలు ప్రమోషన్స్ కాదండి. మా డబ్బులతో మేము కొనుక్కొని దాన్ని రివ్యూ ఇచ్చి అయితే మేము వీడియోస్ పోస్ట్ చేస్తామన్నమాట. ఇదే కాన్సెప్ట్. అండ్ రివ్యూస్ కోసం, ప్రమోషన్ కోసం, లేదంటే ఎలా ఈ రివ్యూస్ అందరూ చేయొచ్చండి, అందరూ చేయొచ్చు, అందరికీ అలవ్ అనమాట. మీషో నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి నాకు తెలిసినవి మాత్రమే చెప్పగలను. మీషో నుంచి అయితే ఫుల్ క్లారిటీ ఇవ్వగలను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే రానున్న డేస్లో ఇంకొక కొత్త అప్డేట్స్ అయితే ఇస్తాను నా ఛానల్ కోసము. అండ్ వేరే స్టేట్ వెళ్ళబోతున్నాం, కొన్ని చేంజెస్ అయితే నా ఛానల్లో తీసుకురాబోతున్నా. ఇంకొకటి పెద్ద విషయం చెప్పనా, వస్తున్న వరలక్ష్మి వ్రతానికి చాలామంది ప్రోడక్ట్స్ తీసుకుంటారు కదా, ఆ ప్రోడక్ట్స్ మేము కొని అండ్ ఇలా ఉంటాయి అని జస్ట్ అంటే చాలామందికి నమ్మకం ఉండదు, అంటే ఆన్లైన్లో ఎలా వస్తాయి అని. మా వీడియోస్ చూసి అవునా ఇలా వస్తాయా, పర్లేదు బాగానే ఉంది అని చెప్పి కొనుక్కుంటారు అంతే. సో బట్ కంపల్సరీగా నాకు వచ్చినట్టే మీకు వస్తాయని కాదు. ఇంకొక విషయం ఏంటంటే మీషో క్రియేటివ్ క్లబ్ గురించి ఫ్లిప్కార్ట్లో ఎఫిలిటీ లింక్స్ కోసం అడుగుతున్నారు. నా ఛానల్లో పోస్ట్ పెట్టినప్పుడు మీషో క్రియేటివ్ క్లబ్ నుంచి, అంటే మీషో నుంచి నేను ఏదైతే ప్రోడక్ట్ తీసుకున్నానో అది కమ్యూనిటీ పోస్ట్లో నా ఫోటోతో పాటు పైన లింక్ పెడతానండి. ఫ్లిప్కార్ట్ నుంచి అయితే నా షార్ట్ వీడియోలో పైన స్క్రీన్ మీద అయితే పెడతాను. సో ఇవి ఎలా పెట్టాలి అని చాలామంది అడుగుతున్నారు. అంటే మీషో అంటున్నారు, ఫ్లిప్కార్ట్ ఇస్తున్నారు అని చెప్పి, అది యూట్యూబ్ మానిటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రమే ఎఫిలిటీ ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది. ఫ్లిప్కార్ట్ నుంచి ఓన్లీ. ఫ్లిప్కార్ట్, మింత్రా, నైకా కొన్ని బ్రాండ్స్ అనమాట. సో ఫ్లిప్కార్ట్ నుంచి అందరూ యూజ్ చేస్తారు కాబట్టి నేను వేసుకున్న శారీ ఫ్లిప్కార్ట్లో ఉంటే సో అది నేనైతే ట్యాగ్ చేస్తాను అనమాట. మీకు నచ్చితే కొనుక్కోవాలి, లేకపోతే లేదండి. ఎవరు ఊరికే కొనుక్కోరు కదా, మీకు నచ్చింది రివ్యూస్ చూస్తారు అప్పుడే కొనుక్కుంటారు కదా. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది వీడియోస్లో అలా కామెంట్స్ చూస్తాను, ప్రమోషన్స్, బ్రాండ్స్ డబ్బులు వచ్చేస్తాయని. ఊరికే ఎవ్వరికి రావు. చాలామంది వీడియోస్ చేసి ఇలా పోస్ట్ చేస్తారండి. ఆ వీడియోస్ వెనకాల చాలా కష్టం ఉంది. అండ్ మీకు ఎవరికైనా మీషో గురించి, ఫ్లిప్కార్ట్ ఎఫిలిటీ గురించి, ఇంకా ఆన్లైన్లో ఎలా అమౌంట్ ఎర్న్ చేయాలి, వీడియోస్ ఎప్పుడెప్పుడు పెట్టాలి, వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి ఏ యాప్ యూజ్ చేయాలి, అండ్ యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ వస్తుంది, ఏ టైంలో వస్తుంది, ఇవన్నీ క్లారిటీగా కావాలంటే మీ డౌట్స్ ఒక్కొక్కటి కామెంట్ చేసేస్తే ఆ డౌట్స్, ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇవ్వడమైనా చేస్తాను. ఎక్కువగా వస్తే ఒక వీడియో అయినా క్లారిటీగా చేస్తాను. సో ప్రస్తుతానికైతే నేను షూట్ చేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి షూట్ అంతా కంప్లీట్ చేసుకొని, షూట్ అంటే ఇంకేమో అనుకోకండి, రివ్యూస్ అయితే ఇస్తున్నాను. ఇచ్చేసాక నేను ఫుడ్ తినేసి మళ్ళీ మధ్యాహ్నం సెక్షన్లో పాపను పడుకోబెట్టి అప్పుడైతే ఎడిటింగ్ చేయాలి.
సో ఇంకొక విషయం ఏంటి అంటే మెయిన్ థింగ్, అండ్ విష్ లింక్ యాప్ కోసం ఎవరికైనా కావాలి అని అంటే విష్ లింక్లో ఎలా అమౌంట్ సంపాదించాలి అనేవి కూడా చెప్తాను. అండ్ నా ఛానల్ నా ఇన్స్టాగ్రామ్ రెస్ట్రిక్టెడ్ అయ్యింది, అది ఎలా నేను తీసుకొచ్చుకున్నాను రివర్స్ అనేది కూడా చెప్తాను. మీషో నుండి రెడ్ ఫ్లాగ్లు అనేవి ఎలా పడతాయి అండ్ వాటి నుంచి డబ్బులు వస్తాయి అవన్నీ ఒక వీడియో చేస్తానండి. చిన్నది కాదు, అది చాలా పెద్దది. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, అప్పుడే చేస్తాను. ఎవరికి అవసరం లేదు అంటే అది వేస్ట్ కదా, చేయను. సో మీషోలో జాయిన్ అయిన వాళ్ళకి ఏదైనా కావాలి అంటే మెసేజ్ చేయండి. అండ్ ఇదేనండి వీడియో. అండ్ నెక్స్ట్ అప్డేట్లో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.